వెల్కమ్ టు జయం న్యూస్. నేను మీ ప్రియ. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన పామర్రు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ కామెంట్ చేశారు. నిన్న మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఓ ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాపై నిరాధారణమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. కొమరవోలు షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాన్ని 6 లక్షలకి వర్ల కుమార్ రాజా అమ్ముకున్నారని నిరాధారణమైన ఆరోపణ చేయడం దుర్మార్గం. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడడం దయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉన్నాయి. ఆయన అవినీతి గురించి మాట్లాడడం ఒక హాస్యాస్పదం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఉద్యోగం మా కూటమిలో భాగమైన జనసేన పార్టీ కార్యకర్తకు ఇప్పించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుకి పోటీ పడ్డా గానీ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఇచ్చిన మాటపై నిలబడి కూటమిలో భాగమైన మా జనసేన పార్టీకి ఇప్పించారు. ఓ మధ్యతరగతి బీఎస్సీ కులానికి చెందిన వేములవాడ మణికంఠ అనే వ్యక్తికి ఉద్యోగం ఇప్పించడం జరిగింది. ఇదే విషయమై కుమార్ రాజాని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒక కవర్ మీ తమ్ముడు జగదీష్కు ఒక కవర్ ఇవ్వందే మీ ఆఫీస్లో ఫైలు కదిలేది కాదు, మీరా అవినీతిని గురించి మాట్లాడేది. అనిల్ కుమార్కి సూటిగా మేము ఒకటే చెబుతున్నాము, ఈ పిచ్చివాగుడు వాగడం మానండి అని హెచ్చరిస్తున్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తట్టుకోలేక పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఫ్యామిలీ చాలా నీతికి, నిబద్ధతకి, నిజాయితీకి మారుపేరు. ఉద్యోగి వేములవాడ మణికంఠ కామెంట్స్. నేను బీసీ కులానికి చెందిన మధ్యతరగతి వ్యక్తిని. పార్టీలో కష్టపడినందుకు నాకు మా ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ కృషి బలంతో ఎమ్మెల్యే వల్ల కుమార్ రాజా ఉద్యోగం ఇప్పించారు. నేను ఎవరికి ఎటువంటి రూపాయి ఇవ్వలేదు. నా ఉద్యోగం కోసం రెజ్యూమ్ ఇవ్వడానికి కూడా మా ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ ఛార్జీలకి డబ్బులు ఇచ్చి పంపించారు. మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. నిన్న మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక నిరాధారమైన ఆరోపణ చేయడం జరిగింది. అదేంటంటే షిఫ్ట్ ఆపరేటర్, కొమరవోలు షిఫ్ట్ ఆపరేటర్ ఒక ఉద్యోగాన్ని 6 లక్షలకి తీసుకుని ఇచ్చారు స్థానిక ఎమ్మెల్యే గారు అని చెప్పి ఆయన ఒక నిరాధారమైన ఆరోపణ చేయడం జరిగింది. అది ఎలా ఉందంటే మాజీ ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ గారు దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది. ఆయన కూడా ఒక నీతి గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదం. అసలు ఈ షిఫ్ట్ ఆపరేటర్ గురించి ఒక విషయం మీకు క్షుణ్ణంగా చెప్పాలి. 2024 జూన్ 4 తారీఖున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారైన శ్రీ వర్ల కుమార్ రాజా గారు నిబద్ధతతో నిజాయితీగా జనసేన పార్టీ నా కూటమిలో భాగంగా నా విజయంలో కీలక పాత్ర వహించారనే కారణంతో ఆయన ఒక నిజాయితీతో మొదటి పోస్టు ఇది కొమరవోలు షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్. మొదటి పోస్టు జనసేనకి ఎంతో పోటీ ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా పోటీ పడినా కానీ మాట మీద నిబద్ధతగా నిలబడి జనసేన పార్టీ కేటాయించారు వర్ల కుమార్ రాజా గారు. ఒక బిలో మధ్యతరగతి మణికంఠ, కొమరవోలు షిఫ్ట్ ఆపరేటర్ మణికంఠ, వేములవాడ మణికంఠ దగ్గిమిల్లి గ్రామానికి చెందిన అతను బీసీ సామాజిక వర్గానికి చెందిన మణికంఠకి పామార్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి పోస్టు జనసేన కేటాయింపులో భాగంగా బీసీ కుర్రాడికి ఒక టాపీ పనికి రోజువారీ పనులకి వెళ్ళే కుర్రోడికి అంత పెద్ద ఉద్యోగం ఇచ్చి ఆయన నిబద్ధత చాటుకున్నారు. ఇదే విషయాన్ని కూడా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారికి కానీ నారాయణ మనోహర్ గారికి కూడా చెప్పడం జరిగింది. కుమార్ రాజా గారు అసెంబ్లీలో అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎంతో ఎమోషన్ అయ్యి జనసేనకి మీరు చాలా అండగా నిలబడుతున్నారని చెప్పి కుమార్ రాజా గారిని అభినందించడం కూడా జరిగింది. డిప్యూటీ సీఎం గారు అని పవన్ కళ్యాణ్ గారు మీరు నీతిగా మాట్లాడుతుంటే ప్రతివత పరమాణం ఉంటే తెల్లారిదాకా చల్లారలేదు అన్నట్టుగా ఉంది మీరు మాట్లాడే మాటలు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? మీకు ఒక కవరు, మీ తమ్ముడు జగదీష్ ఒక కవర్ ఇస్తే కానీ మీరు అక్కడ మీ ఫైల్ కదిలేదు కాదు. మీరా అవినీతి గురించి మాట్లాడేది? అలాగే
అనిల్ కుమార్ గారికి మీకు ఒకటే చెప్తున్నాం, మీరు ఈ పిచ్చి వాగడం మానేయాలని చెప్పి మేము జనసేన కూటమి తరపున మేము హెచ్చరిస్తున్నాం. అలాగే ఈయనకి అనిల్ కుమార్ గారికి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ఆయనకి మా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వర్ల కుమార్ రాజా గారు ఫ్యామిలీ, వర్ల రామయ్య గారు కానీ వర్ల కుమార్ రాజా గారి ఫ్యామిలీ చాలా నీతికి నిజాయితీకి నిబద్ధత కలిగిన కుటుంబం వాళ్ళది. ఇప్పుడు ఆయన చేసే కార్యక్రమాలు ఇవాళ ప్రజల్లో కుమార్ రాజా గారు తిరిగే కార్యక్రమాలు కానీ, ఆయన చేసే పల్లె నిద్ర కానీ, ప్రగతి పదంలో పామార్లు జరుగుతున్న కార్యక్రమం చూసి కుళ్ళిపోయి కృషించిపోయి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఈ అనిల్ కుమార్ గారు ఇలా మాట్లాడటం జరుగుతుంది. వెన్నుపోటు దినం అని చెప్పి పెడుతున్నారు. మీరు ఒకటే ఆలోచించుకోండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే స్థాయిలో మీరు ఉన్నారు. మీ చుట్టుపక్కల నిన్న ప్రెస్ మీట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీకు వెన్నుపోటు పొడిచే స్థాయిలో మీరు ఉన్నారు. మీ వెనకాల అసలు ఎవరూ లేరు. మొత్తం మా ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గారు టచ్లో ఉన్నారు. అది గ్రహించుకోండి. మీరు కూడా వెన్నుపోటు దినం చేతం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు ఒకటే చెప్తున్నాం, మీరు నిజంగా ప్రూఫ్లు ఉంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు తీసుకురండి, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. నిజంగా ప్రజాక్షేత్రంలో తెలుసుకున్నాం. అంతేగాని నీతికి నిజాయితీకి ప్రజల మనిషి మాస్ పల్స్ ఉన్న వ్యక్తిని కుమార్ రాజా ప్రజల కోసం నిరంతరం